వేసవిలో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కొబ్బరి నీళ్లు తాగుతున్నారా? కొబ్బరి బోండంతో తాగుతున్నారా లేక బాటిల్లో తాగుతున్నారా? కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో అంతే ప్రమాదకరం కూడా. ఓ వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగి గంటలో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఇప్పుడు కొబ్బరి నీళ్లు ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అన్న ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. కొబ్బరి నీళ్ళని సరైన పద్ధతిలో స్టోర్ చేయకపోతే చాలా ప్రమాదకరం అంటున్నారు. రీసెంట్ గా డెన్మార్క్ లో ఇదే జరిగింది. 69 ఏళ్ల వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగి తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. ఒక్క సిప్ చేసి టేస్ట్ చూసినందుకు గంటలోనే ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు నెల రోజుల పాటు బయటే ఉండిపోయిన కొబ్బరి బొండంలోని నీళ్లను తాగడం వల్ల ఇంత అనార్థం జరిగింది. టేస్ట్ కాస్త తేడాగా ఉందని ఒక్క డ్రాప్ వేసి ఆపేశాడు ఆ వ్యక్తి. కానీ అప్పటికే అతని బాడీలో జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. మెదడు ఉబ్బిపోయింది. వెంటనే వాంతులయ్యాయి. విపరీతంగా చెమటలు పట్టాయి. ఐసీయూలో ఉంచి చికిత్స చేసినా ఉపయోగం లేకుండా పోయింది. 26 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచిన డాక్టర్లు చివరికి బ్రెయిన్ డెడ్ అయినట్లుగా చెప్పారు. కోకోనట్ వాటర్ని సరైన పద్ధతిలో స్టోరేజ్ చేయకపోతే ప్రాణాలకే ముప్పని చెప్పడానికి ఈ ఘటనే ఒక ఎగ్జాంపుల్. న్యాచురల్గా దొరికే ఈ నీళ్లు చెడిపోకుండా ఉండాలంటే వాటిని జాగ్రత్తగా ఫ్రీజర్ చేసుకోవాలి. చాలా మంది బయట నుంచి వచ్చేటప్పుడు ఒకేసారి 4-5 బోండాలు కొనుక్కొని తీసుకొస్తారు. తీసుకురావడంలో ఉన్న శ్రద్ధ వాటిని తాగడంలో ఉండదు. తర్వాత చూద్దాంలే అని అలా కొద్ది రోజుల పాటు ఉంచేస్తారు. అలా ఉంచడం వల్ల అవి పాడైపోతాయి. డబ్బులు వృధా అయిపోతాయని బలవంతంగా వాటిని తాగితే ఆ తర్వాత హాస్పిటల్ ఖర్చులు తడిసి మోపడవుతాయి. ఇదంతా ఎందుకు అనుకుంటే కొబ్బరి నీళ్లను సరైన విధంగా నిల్వ చేయాలి. చాలా మంది కొబ్బరి నీళ్లను బాటిల్స్లో నింపుకొచ్చి స్టోర్ చేస్తుంటారు. ఇవి కూడా మహా అయితే ఒకరోజు వరకు తాజాగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పుల్లగా మారిపోతాయి. అవి బోండంలో ఉన్నంత వరకే సహజంగా ఉంటాయి. వాటిని ఇలా బయటకు తీస్తే ఎక్కువ సమయం ఫ్రెష్గా ఉండేందుకు ఆస్కారం ఉండదు. కోకోనట్ వాటర్ ఎప్పటికప్పుడు తాజాగా తాగడమే చాలా బెటర్.